సకల విద్యలకు ఆదిదేవత సద్బుద్ధి ప్రదాయిని శారదాదేవిని పూజించే ఆ పర్వదినమే మాఘమాసం శుక్లపక్ష పంచమి నాడు వచ్చేటువంటిది అదే వసంత పంచమి. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? సరస్వతీ దేవి ఆవిర్భావం వెనుకల ఉన్నటువంటి కథ ఏమిటి? సరస్వతి అంటేనే ప్రవహించేది అనే అర్థమట. విద్య, కళలు, విజ్ఞానం, సృజన, వాక్కు, వివేకం, బుద్ధి, క్రాంతదర్శిత్వం ఇలా సకల మేధో సంపదలకు ఆమెను అధిష్టాన దేవతగా కొలుస్తారు. ఆ దేవి జన్మించిన రోజునే వసంత పంచమిగా జరుపుకుంటారు. ఇక మాఘమాసంలోనే శుక్లపక్షంలో వచ్చే 5వ తిథిని అంటే పంచమిని వసంత పంచమి అంటారు. బ్రహ్మ సృష్టిని ప్రారంభించాక సరస్వతిని కూడా సృష్టించామని, అది ఆ రోజునే జరిగిందని, కాబట్టి ఈ శుభదినాన్ని వసంత పంచమి అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. సరస్వతీదేవి జన్మించింది కాబట్టి ఈ రోజున చాలామంది పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తారు. అలా చేస్తే ఉన్నత చదువుతో పాటు వాళ్లకు వివేకం, కీర్తి లభిస్తాయని కూడా జనం నమ్ముతారు. సాధారణంగా వసంత ఋతువు చైత్రమాసం నుంచే మొదలవుతుంది. ఇక ఆ వసంత శోభను మాఘమాసం నుంచి వస్తుందనే ఉద్దేశంతోనే సరస్వతీదేవి పుట్టినరోజును వసంత పంచమి అని పిలుస్తారు అని శాస్త్రాలు కూడా ఈ విధంగా చెప్తున్నాయి. ఇక అలాగే ఈ రోజున విద్యాప్రదాయిని అయిన జగన్మాతను ఆరాధిస్తే జీవితం వసంత ఋతువుల శుభాయమానంగా మారుతుందనే ఆలోచనతోనూ ఆ పేరు వచ్చిందని అంటారు. ఇక అదేవిధంగా శ్రీ అంటే లక్ష్మీదేవి సంపద, శ్రీ అంటే 3 శక్తుల సమ్మేళనం. సరస్వతి కూడా ఆ 3 శక్తుల సమ్మేళనంలో భాగమేనని చెప్తారు. అంటే విద్య, జ్ఞానాన్ని మించిన సంపద ఉండదు. కాబట్టి అమ్మవారిని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. ఈ పంచమి రోజునే మన్మధుడు పరమశివుని చేతిలో దహనమైన తర్వాత రతీదేవి ప్రార్థన చేత తన రూపం ఆమెకు మాత్రమే కనబడేలా వరం పొందారని అంటారు. అందుకే ఈ రోజును మదన పంచమిగా పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని కూడా పూజించాలని పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇక సరస్వతీదేవి వేదమాత, భారతి, వాగేశ్వరి, శారద వంటి పేర్లతో అభివర్ణిస్తారు. దుర్గా, లక్ష్మితో పోలిస్తే సరస్వతి పరమ సాత్విక మూర్తి. అందుకే అమ్మను అహింస అధినాయక అని బ్రహ్మ వైవర్త పురాణం కూడా చెబుతుంది. అమ్మ ధవలవర్ణం వస్త్రధారిణి, పద్మం పైన ఆసీనురాలై మందస్మిత వదనంతో కాంతులేనుతూ జ్ఞానభిక్షను ప్రసాదిస్తుందని అంటారు. సరస్వతి 4 చేతులు, 4 దిక్కులకు ప్రతీక. పుస్తకం, విజ్ఞానం, సరస్వం అలాంటి వేదాలకన్నిటికీ నిదర్శనమైతే జపమాల అక్షర జ్ఞానాన్ని అందిస్తూ శ్రద్ధాశక్తులను పెంచుతుందని చెబుతారు. వీణ కళలకు సంకేతం. అమ్మ ఆశీనురాలయ్యే కమలం సృష్టికి నిదర్శనం. సరస్వతిని దర్శించే తెలుపు రంగు చీర స్వచ్ఛతకు సూచనగా, ఆమె వాహనం శ్వేతహంస ఆత్మలన్నింటికీ మూలమైన పరమాత్మకు సంకేతంగానే చెప్తారు. ఇక అమ్మవారిని ఒక మాటలో చెప్పాలంటే ఆమె అపరిమితమైన స్వచ్ఛతకు, సృజనకు, మోక్షసిద్ధికి నిదర్శనం. అలాంటి అమ్మను ఈ రోజున మాత్రం పసుపు చీరతో అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. అలాగే పాలతో చేసిన లేదా తెల్లగా ఉండే పదార్థాలను కూడా నివేదిస్తారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో కూడా పితృదేవతలకు తర్పణాలు వదిలే సాంప్రదాయము ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల సూర్య భగవానుడికి పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లోని స్కూళ్ళు, కాలేజీల్లోనూ ఈ రోజున సరస్వతి పూజను నిర్వహించే సాంప్రదాయం కూడా ఉంది. అలాగే ఈ రోజున అమ్మవారి దగ్గర పుస్తకాలు పెట్టి తమ చదువుకు ఎలాంటి ఆటంకం కలగవద్దని ఆ విద్యార్థుల నమ్మకం. అందుకే వసంత పంచమికి విద్యార్థుల పండుగ. ఆ రోజున విద్యార్థులందరూ ఎంతో ఘనంగా చేసుకుంటారు.